మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఒక కుటుంబము చిత్ర విచిత్రాలు, కొన్ని మెలోడీ డ్రామాలు కూడా గత కొన్ని రోజులుగా వేయడం జరుగుతోంది. ఎన్నికలప్పుడు ఇంత వాడి వేడిగా ఎన్నికల హడావుల్లో ఉన్నప్పుడు అలాంటి డ్రామాలు వేసేవాళ్ళు, చిత్ర విచిత్రాలు చేసే వాళ్ళని కూడా ప్రజలు అప్పుడప్పుడు కోరుకుంటూనే ఉంటారు. లేక లేక రాక రాక ఒక ఆదర్శ తల్లి, ఎందుకంటే మరి అలాంటి వాళ్ళే ఆదర్శ తల్లి లాంటి వాళ్ళే వాళ్ళు వచ్చి ఈ రోజున ఈ రాష్ట్రంలో అమ్మా నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని వాళ్ళు చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా తల్లులు, ఆడబిడ్డలు, ఆడపడుచులు అంతా వాళ్ళు నమ్ముతారు అని చెప్పని అనుకుంటూ వాళ్ళు పడుతున్న బ్రహ్మ ఏదైతే ఆనందం ఉందో, ఒక మానసిక ఆనందం ఉందో దాన్ని చూస్తే నాకు జాలేస్తుంది నిజంగా. ఎందుకంటే కొన్ని వలస పక్షులు ఉంటాయి, మనం పులికాట్ సరస్సు దగ్గర అలా కొన్ని పక్షులను చూస్తూ ఉంటాము. ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో వాటిలో బుద్ధి పుట్టినప్పుడు ఒక నిర్ణీతమైన సమయంలోనే అవి బయటికి, అంటే ఇక్కడ పులికాట్ సరస్సు వరకు రావడము, వచ్చి వాటింతటి వాటిలో ఏవో చేయాలనుకున్న చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా తర్వాత ప్రజలు ఎవరికి కనపడరు అనమాట. ఇప్పుడు అలానే ఉంది వైఎస్ కుటుంబంకి సంబంధించిన కుటుంబ సభ్యుల గురించి. ఎందుకనంటే మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అని అనుకున్నాం, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే 2014లోనూ చూసాము, 2019లోనూ ఇప్పుడు చూస్తున్నాము. ఒకరి ఇద్దరు కాదు, ఒక కుటుంబ సభ్యులందరికీ కూడా ఏదో మొత్తానికి ఒక మానసికంగా తేడాగా ఉన్న పరిస్థితిని ఎదుర్కొంటున్నారేమో వాళ్ళు. ఎందుకంటే ఈరోజు నిన్ననేమో ఆవిడ షర్మిల గారు, అంటే జలగన్న వదిలిన బాణంలాగా ఇప్పటికీ షర్మిలారెడ్డి గారు చెల్లెలు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు మంగళగిరిలో. మళ్ళీ నిన్న తల్లిగారిని దించారు విజయమ్మ గారు. ఆవిడ ఒక చేతిలో బైబిల్ పట్టుకొని ఇంకొక చేతిలోనేమో మైక్ పట్టుకొని చెప్తూ ఉంటారు, మా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నా బిడ్డకు ఒక జీవితాన్ని ఇవ్వండి, నా బిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. పాపం ఆవిడ, మీరు అంటే అందరికీ గౌరవం అమ్మ ఈ రాష్ట్రంలో. ఎందుకంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా నాన్న పోతూ పోతూ నాకు ఈ రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళారు అని చెప్పని. అలా చెప్పుకుంటున్న ఆయన ఈ రాష్ట్రం ఏదో అధికారం అప్పనంగా వారసత్వంగానే వచ్చేస్తుందేమని చెప్పని కలలలో, భ్రమలలో ఇంకా కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి చూస్తే గనక దగ్గర 10 సంవత్సరాల నుంచి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పని ఆవిడ అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులందరూ, ఆడపడుచులందరూ ఒక తల్లిలాగా మేమంతా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎందుకు తల్లి నీ కొడుకు ఒక ఛాన్స్ ఇచ్చి మా బిడ్డలందరినీ రోడ్లపైకి ఈడ్చడానిక, జైలు పాలు చేయడానిక, లేకపోతే కనుక ఈ రాష్ట్రంలో మాకు ఒక గుక్కెడు నీళ్లు, ఒక ఏమంటారు మన ఒక ముద్ద అన్నం దొరకకుండా ఈ రాష్ట్రము కరువు కోరల్లో చిక్కిపోయి మళ్ళీ ఈ రాష్ట్రంకి అవినీతి తాండవం చేయాలన్నా ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పని అడుగుతున్నారు మీరని ఈ రాష్ట్రంలో ప్రతి తల్లి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారమ్మా విజయమ్మ. కాకిపిల్ల కాకికి ముద్దు అని అంటారు పెద్దలు. ఇక్కడ కాకిపిల్ల కాకికి ముద్దైనా లేకపోతే కోడిపిల్ల కోడికి ముద్దైనా రాష్ట్రానికి, దేశానికి వచ్చిన నష్టమేమీ ఉండదేమో, కానీ మీ పిల్లాడు మీకు ముద్దైనంత మాత్రాన అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో అలానే సహాయపడిన స్నేహితులని, సహకరించిన అధికారులను కూడా జైళ్ల పాలు చేసిన ఇలాంటి మీ అవినీతి ముద్దు బిడ్డ మడుకు ఈ రాష్ట్రానికి నిష్ఠ దరిద్రము, అత్యంత అసలు దౌర్భాగ్యమైన పరిస్థితిని రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నప్పుడు మీ ముద్దు పిల్లాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి, లేదంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎలాగూ మీరు క్యారేజ్లు ఇచ్చుకుంటూ ముద్దు చేసుకున్నారు కాబట్టి మీకు అలాంటిది నచ్చితే గనక అలానే చేయండి. కానీ దయచేసి మీ తల్లి ప్రేమ ఏదైతే వాత్సల్యం ఉందో ఆ వాత్సల్యాన్ని వంక అడ్డుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న రాబోతున్న భవిష్యత్తు తరాలందరినీ కూడా వాళ్ళ జీవితాన్ని మటుకు రోడ్డు మీద పెట్టొద్దు అని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్న తల్లులందరి తరఫున కూడా మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని. ఎందుకంటే ఎంత అధికారంలో లేకుండానే, ఛాన్స్ ఇవ్వకుండానే లక్షల కోట్లు అవినీతిని చేసి వేలాది ఎకరాలు వాన్పిక్ కానీ, లేపాక్షి కానీ, లేకపోతే కనుక ఇలాంటివన్నీ ఎన్నో వేలాది ఎకరాలు అవినీతి కుంభకోణంలో ఉండి ఆ అమ్మాయిల పైన అరాచకాలు, పార్టీ లీడర్లంతా ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఎందుకంటే ఇలాంటి అరాచకమైన ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ ఛాన్స్ ఇవ్వకుండా పొరపాటునో మా గ్రహపాటునో వస్తే రాకూడదు. ఒకవేళ వస్తే ఈ రాష్ట్రాన్నే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమైపోతామని భయభ్రాంతులు ఈరోజు ఉంటుంటే మీరు మటుకు నిస్సిగ్గుగా మీడియా ముందుకు వచ్చి నా కొడుకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని చెప్తుంటే మీరు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారన్న కూడా మాకు అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలంతా అనుకుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కనుక వీడు తల్లి పెంపకం, ఒక ఇంట్లో
బిడ్డలు గనక మంచి ప్రయోజకులు అవుతే ఆ తల్లినే అంటారు ఎంత మంచి తల్లి పెంపకంలో ఉన్నారు తల్లిదండ్రుల పెంపకం అని. అలానే ఇలాంటి అరాచకవాదులు ఎవరైనా తయారయ్యారు అని అంటే గనక దానికి కూడా ఆ తల్లిదండ్రి పెంపకమే అంటారు. అమ్మ మీకు గుర్తులేదా మమ్మల్ని గుర్తు చేయమంటారా? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలను భరించలేకే కదా మీరు అక్కడ బెంగళూరులో ప్యాలెస్లు కట్టి మరి ఆయన పక్క రాష్ట్రానికి పంపించారు. మీకు గుర్తులేదా? చిన్నాన్నతోటి బలవంతంగా ఎంపీ పదవికి రాజీనామా చేయించాలనుకున్నప్పుడు స్వయాన దివంగత నేత మీ ఆయన గారే సోనియా గాంధీ గారికి చెప్పడం అనేది మీరు మర్చిపోయారా? మమ్మల్ని గుర్తు చేయమంటారా? ఇలా ఎన్ని అంశాలు అంటే అమెరికాలో చదువుకొని పంపిస్తే చదువు కూడా పూర్తి చేయకుండా మీ కొడుకు వెనక్కి వచ్చినప్పుడే మీరు కాస్త బుద్ధి చెప్పుంటే గనక ఈరోజు ఒక తల్లిలాగా మీకు ఈ రాష్ట్రంలో కొంతమంది అయినా రాజశేఖర రెడ్డి గారి భార్యలాగా ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుండే వాళ్ళేమో. ఆ స్థానాన్ని ఆ గౌరవాన్ని మీరు ఎప్పుడో పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ప్రశ్నిస్తూ మీరు మళ్ళీ నా కొడుకు ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా నీచంగా ఉంది అని చెప్పని అందరూ అనుకుంటున్నారు. పసుపు కుంకుమ గురించి మాట్లాడుతున్నారు. సాటి మహిళ అయిన మీరు ఈ రోజున 1 కోటి మంది అక్క చెల్లెలు తీసుకుంటున్న పసుపు కుంకుమని స్వాగతించాల్సింది పోయి లోపల మీ పరిస్థితి చూస్తే మాకు జాలేస్తున్నాం. ఎందుకంటే మీకు తెలుసు మీ కన్న కొడుకు ఎంత దుర్మార్గుడో, ఎంత నేర చరిత్ర, ఎలాంటి అవినీతి కలవాడో అనేది మీకు తెలిసినా కూడా తల్లి ప్రేమ కాబట్టి మిమ్మల్ని మీ కూతుర్ని స్వయాన రాజకీయాలకు కూడా ఆయన ఉపయోగించుకొని అవసరం తీరిపోయాక ఇంట్లో కూర్చోపెట్టిన ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ మనసులో ఒక రకంగా బాధపడుతూనే బయటికి మడుగు మీ కొడుకు వత్తాసు పలుకుతున్న మీ దీన స్థితిని చూస్తే నిజంగా జాలి పడాలని చెప్పని అనిపిస్తుంది మాకు. సాటి మహిళ అండి, చేతనైతే గనక ఇంకా 1 కోటి మంది అక్క చెల్లెలకి జరుగుతున్న పసుపు కుంకుమ గురించి మీరు మంచి మాట్లాడాల్సింది పోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఈ పథకం గురించి కూడా మాట్లాడుతున్నారంటేనే మీ పరిస్థితి కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకొకటి మీ పెంపకం గురించి చెప్పుకోవాలంటే జగనేమో ఉన్న కొడుకేమో అవినీతి రాక్షసుడు, అక్రమాస్తుల్ని కొల్లగొట్టిన రారాజు, అవినీతి రారాజు. ఇంకొక పక్క పాపం కన్న కొడుకు స్వయాన చెల్లెలని తన ప్రతిష్టని కూడా ఆయన రాజకీయ దాహం కోసం అని చెప్పని మొన్న సంక్రాంతి సమయంలో తెలుగుదేశం పార్టీ పసుపు కుంకుమ 2ని అలానే పెంచిన సామాజిక పెన్షన్ల గురించి ప్రజల్లోకి వెళ్తా ఉంటే ఆడబిడ్డ ఒక ఆత్మగౌరవాన్ని కూడా చూడకుండా ఇదే షర్మిల గారిని ఆవిడ కుటుంబ సభ్యులతో సహా నడి రోడ్డుకి ఎక్కించిన అప్పుడైనా కనీసం మీరు మీ కొడుక్కి బుద్ధి చెప్పుంటే గనక ఎంతో బాగుండేది. మాలాంటి ఆడబిడ్డలంతా అయ్యో విజయమ్మ గారు ఏమీ చేయలేక ఉన్న పరిస్థితుల్లో కనీసం ఈ మాత్రమైన తన బాధ్యత నిర్వర్తిస్తున్నారేమో అని చెప్పని అనుకునుండే వాళ్ళము. షర్మిల గారి ఆత్మగౌరవాన్ని కుటుంబాన్ని ఆఖరికి భర్త పిల్లలతో సహా నడి రోడ్డు పైన నించోబెట్టిన అయినా కూడా మళ్ళీ సోదర భావం ఆవిడకి కూడా తగ్గట్లేదు ఏమాత్రం. ఎందుకంటే పాపం కష్టమో నష్టమో ఆవిడకి తెలిసినా కూడా మళ్ళీ లేకపోతే ఇంకెంత నా కుటుంబాన్ని నాశనం చేస్తాడో అని చెప్పిన భయంతో ఈ రోజున షర్మిల గారు ఉండి మళ్ళీ తన సోదరుని గెలిపించుకోవాలి అని చెప్పని అన్నని గెలిపించుకోవాలని చెప్పని వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ స్వయంగా చెప్తూ ఉన్నారు, చాలాసార్లు విజయమ్మ గారే చెప్పారు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టమైన పోతిరెడ్డి పాలెం దాని గురించి అని. ఈ రోజున ఏమమ్మా అదే రాయలసీమలో నువ్వు కన్నా స్వయాన నీ కొడుకు ఈ రోజున రాయలసీమలో ఉన్న పరిశ్రమలు పక్కన తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోబోతుంటే లేదంటే ఆ రాయలసీమలో ఉన్న ప్రజలంతా నీళ్ళకి లేకుండా ఒకప్పుడు రాయలసీమలా ఉన్నదాన్ని ఈ రోజున రతనాల సీమలా కాకుండా అన్నపూర్ణ సీమలాగా మారుస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కాదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ రాయలసీమలాగా మారిపోతుందని మీకు తెలీదా అని అడుగుతున్నాము. ఈ రోజున మీ కొడుకే స్వయంగా పక్కనున్న కేసీఆర్తో అంటకాగుతూ అదే పోతిరెడ్డిపాలెం ప్రాజెక్టుని ఆపేయండి, మీరు కూల్చేయండి అని చెప్పని చెబుతూ ఉంటే ఎక్కడ పోయిందమ్మా మీ పౌరుషము? మీ బాధ్యత ఒక తల్లిలాగా ఇదేనా అని చెప్పని ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకా చాలా పోలవరం గురించి బందర్ పోర్టు గురించి ఈ రోజున అలా 13 జిల్లాల్లో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న తల్లికి ఒక మీరు తల్లిలాగా మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాము. రేపు పొద్దున ఈ కేసీఆర్ ఏవైతే కనుక ఈ ఆంధ్ర రాష్ట్రం పైన కుట్రలు పన్నుతూ పోలవరాన్ని ఆపమని చెప్పని కేసులు వేస్తూ ఉంటే మీ కొడుకు కన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో కలిస్తే తప్పేంటి అన్నప్పుడు చెంప మీద లాగ కొట్టి తప్పేంటి అంటున్నావేంటి జగన్మోహన్ రెడ్డి,
రేపొద్దున ఇదే 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీరు లేక వాళ్ళు మళ్ళీ వ్యవసాయానికి లేక రాష్ట్రం రోడ్డున పడుతుంది. మీ నాన్నగారు ఉన్నప్పుడు కనీసం ఆయనకి ఇలాంటి దుర్బుద్ధి ఇంతలా మరి నీలా దిగజారిపోలేదు అని చెప్పని ఒక్క మాటైనా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారంటేనే మీ మానసిక పరిస్థితి కూడా తెలుస్తుంది షర్మిలమ్మ గారు అని అడుగుతున్నాం. అలానే ఇంకొకసారి చెప్పుండాల్సింది, పైన మోడీకి కింద కాళ్ళ కింద ఊడిగం చేస్తున్నావు నా కొడక, ఎందుకు నాయన అలా ఊడిగం చేస్తున్నావు, నువ్వు రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రంలోనే ఉండి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నావు కదా అని చెప్పని. ఆవిడకి తెలుసు కేసీఆర్ గారు ఎలాగో దత్తపుత్రులాగా జగన్మోహన్ రెడ్డిని ఆయన ఎప్పుడో దత్తత తీసుకున్నారని. కేసీఆర్ గారు అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్కి ఇక్కడ ఆయన దత్తపుత్రుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కనుక కూర్చోబెడితే 2 రాష్ట్రాల్లోనూ పెత్తనం చేయొచ్చు, ఆ రకంగా మన వనరులన్నీ కొల్లగొట్టేయచ్చు అని చెప్పని చేస్తున్నప్పుడు, ఏమ్మా మీకు ఈ రాష్ట్రం పట్ల ఒక ఆడదానే కదమ్మా, నీకు కనీసం ఈ రాష్ట్ర బిడ్డల పైన అందరూ నా బిడ్డలు అనుకున్నప్పుడు మరి ఎందుకు ఇంత కక్ష కడుతున్నావు అని చెప్పని మేమంతా ప్రశ్నిస్తుండే, మీ మొహం ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి విజయమ్మ గారు మీకున్న కొద్దిపాటి గౌరవాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే మీ 2 బిడ్డలకి సరైన బుద్ధి మీరు చెప్పాలని కూడా మేము ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. ఇకపోతే నిన్న వచ్చాడమ్మా మన పబ్లిసిటీ ప్రైమ్ మినిస్టరు, ఎలక్షన్ ప్రైమ్ మినిస్టరు, ఆయనకు ఉంది కదా మైక్ అని, తెలుగు భాష రాదు ఏ భాష రాదు, అయినప్పటికీ కూడా ఏదో ఇక్కడ జిల్లాలో తిరుగుతూ ఉంటాము 4 బండరాలు వేసిపోదామని అంటూ ఉన్నారు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరైనప్పటికీ కూడా ఇప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తెలుగుదేశం పార్టీ అమరావతితో సహా ఏ పథకాలని రచించినా కూడా అది అవినీతి కోసం అంట. ఏమయ్యా సిగ్గుండాలి పెద్ద మనిషి ప్రధానమంత్రి, 5.5 కోట్ల మంది రాజధాని లేకుండా 2014 నాటి రోడ్డు పైన మమ్మల్ని గెంటి వేస్తే 5 కాదు 10 సంవత్సరాలు ఇస్తాము, లేకపోతే కనుక ఢిల్లీని మించిన అమరావతిని చేస్తామని చెప్పిన నోరు ఇప్పుడు ఏమైపోయింది, మళ్ళీ సిగ్గు లేకుండా ఆ నోరు పెట్టుకొని అమరావతిని కూడా అవినీతి కోసం అని రచించారని అంటుంటేనే మీ బుద్ధి, మీకు చిన్న బుద్ధి తెలుస్తూనే ఉంది. 5.5 కోట్ల మంది ఆంధ్రుల స్వప్నం ఈ రోజున మా కళల భవిష్యత్తు, రేపొద్దున మా భావితరాల భవిష్యత్తును అమరావతిని అవినీతి కోసం రచించారు అంటేనే మా రాజధాని పైన మీకు ఉన్నటువంటి ద్వేషం అనేది అర్థమవుతుంది. ప్రధానమంత్రి గారు మీకు ఇదే చెప్తున్నాము, మీరు ప్రజల మనోభావాలతో తీవ్రంగా ఆడుకుంటున్నారు. రాజకీయంగా మీ భూస్థాపితం మీ పార్టీ అవ్వబోతుంది, మీరు కూడా చరిత్రలో చరిత్రహీనులాగా మీరు నిలవబోతున్నారు అనే దానికి ఇదే నిదర్శనము. ఇంకా ఇచ్చిన హామీలు 2014లో ఇచ్చిన హామీలు విభజన చట్టంలో ఒక్కటి కూడా నెరవేర్చి దమ్ము ధైర్యం లేకుండా ఏ మొహం పెట్టుకొని మీరు ఈ రాష్ట్రానికి వస్తున్నారు, ఆ మొహాన్ని ఒక బట్ట కప్పుకొని రండి, కనీసము ఎవరో వచ్చారు మాట్లాడిపోయారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటారు. ఎంతో మంది కామెడీ యాక్టర్లు వస్తున్నారు పోతున్నారు అనుకుని అదే కోలం మిమ్మల్ని కూడా వేసుకుంటాము. కానీ ఈ రకంగా వచ్చి మా పోలవరం పైన కానీ రాజధాని పైన కానీ లేదంటే ఇప్పటికీ కూడా 37-38 సంవత్సరాల నుంచి ప్రజల ఆకాంక్షల్ని మోస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల పైన కానీ మీరు ఇలాంటి పిచ్చ కూతలు కనుక కూస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మీకు ఎదురు తిరుగుతారని చెప్పని నరేంద్ర మోడీ గారికి ఈ విధంగా మేము హెచ్చరికలు జారీ చేస్తూ, అభివృద్ధిలో చాతనైతే కనుక పెద్దన్న పాత్ర పోషించి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకొని ఈ 5.5 కోట్ల మంది భవిష్యత్తుకి మీరు బాటలు వేయాలి. లేదంటే గనక మీరు ఓడిపోయానని చెప్పని వెళ్ళిపోండి ఈ రాష్ట్రం నుంచి, మాకు ఇలాంటి ప్రధానమంత్రి అవసరమే లేదు, మా కష్టాలు మేము పడతామని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ మీకు తెలుపుకుంటున్నారు. దయచేసి మా ఆత్మగౌరవం పైన మా మనోభావాలతో మీరు ఆడుకోవద్దని చెప్పని అటు బీజేపీ వాళ్ళకి ఇటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వాళ్ళ కాళ్ళకి మడుగులెత్తుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మేము ఈ విధంగా గట్టిగా హెచ్చరికలు చేస్తున్నామని చెప్పని తెలుపుకుంటూ ధన్యవాదాలు.